కొన్నిసార్లు చెల్లెళ్ళు వచ్చి మంకు పట్టు పడతా ఉంటారు, లేక ఏడుస్తూ ఉంటారు. అన్న ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? పెళ్లి చేసుకోకూడదని ఎక్కడుంది? పెళ్లి చేసుకోవచ్చు. అదే ఆ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఆ అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నాడా? దేవుణ్ణి నమ్ముకోవాలా? దేవుణ్ణి నమ్ముకోకపోతే ఏమైంది? నేను నమ్మాగా. ఏంటట? వాడు దేవుణ్ణి నమ్మకపోయినా ఇవి మాత్రం వాడిని నమ్మిందంట. దేవుణ్ణి నమ్ముకోకపోతే పెళ్లి చేసుకోకూడదా? దేవుణ్ణి నమ్ముకోకపోతే వాళ్ళు మంచోళ్ళు కాదా? దేవుణ్ణి నమ్ముకోకపోతే వాళ్ళని దేవుడు ప్రేమించట? ఆ అమ్మాయి తన ఇష్టం చేయడానికి ఎంతైనా మాట్లాడుతుంది. అమ్మ నువ్వేమైనా చెప్పు, బైబుల్ సెలవిస్తుంది విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. దట్స్ ఇట్. ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకున్నా అన్న, విశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఏం లాభం అన్న? ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే అతని రక్షణలోకి నడిపించవచ్చు కదా అన్న. ఎక్కడైనా రూల్ ఉందా? ఎక్కడైనా దేవుని ఆజ్ఞ ఉందా? ఏమని మీరు పెళ్లిళ్ళు చేసుకున్న వారిని మార్చండి అని చెప్పి? ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించాలి అంటే పెళ్లి ద్వారా అతన్ని ప్రభు సన్నిధికి నడిపించమని దేవుడు ఎక్కడ శాసించలేదు, ఆజ్ఞాపించలా. మరి ఎలా మార్చాలి? నీ బ్రతుకుల్లో క్రీస్తును చూపించి మార్చు. ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే నీలో క్రీస్తుని చూపించు.